హలో ఎవ్రీవన్, నేను మీ తేజ. మీరు చూస్తున్నారు తేజాస్ ఇన్సైట్ ఛానల్. మన ఛానల్లో పాలిటీకి రిలేటెడ్ అయిన టాపిక్స్ మనం డీల్ చేస్తున్నాం. ఈరోజు ఫండమెంటల్ డ్యూటీస్ అనే టాపిక్ని చూద్దాం. ఫండమెంటల్ డ్యూటీస్ అనేది ఇండియన్ కాన్స్టిట్యూషన్లో 4th పార్ట్ ఏలో ఉంది. దీనికి రిలేటెడ్గా ఉన్న ఆర్టికల్ వచ్చి ఆర్టికల్ 51A. ఫండమెంటల్ డ్యూటీస్ అనేది 42nd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా మన భారత రాజ్యాంగంలోకి చేర్చారనమాట. ఇది ఇనీషియల్గా ఉందా అంటే లేదు. దీన్ని 42nd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ చేసి ఇండియన్ కాన్స్టిట్యూషన్లో పెట్టారు. ఓకే, 42nd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ అనగానే మనకి ఇయర్ ఏం గుర్తు రావాలంటే 1976 గుర్తుకు రావాలి. మనకి ఫండమెంటల్ రైట్స్ ఉన్నట్టే ఫండమెంటల్ డ్యూటీస్ కూడా ఉండాలి అన్న ఉద్దేశంతో మనకి ఫండమెంటల్ డ్యూటీస్ని యాడ్ చేశారనమాట. సో దీని ఫీచర్స్ చూద్దాం. అసలు ఫండమెంటల్ డ్యూటీస్ ఎందుకు అంటే, ఫస్ట్ పాయింట్ ఏం చెప్తుందంటే మోరల్ ఆబ్లిగేషన్స్ ఆఫ్ ఎవ్రీ సిటిజన్, అలాగే ప్రమోట్ ప్యాట్రియాటిజం అండ్ రెస్పాన్సిబుల్ సిటిజన్షిప్. అంటే ఇది దేశభక్తిని అలాగే మన యొక్క రెస్పాన్సిబిలిటీస్ని పెంచుతుంది అనమాట, పెంచడానికి ఉపయోగపడుతుంది. అలాగే ఇది ఫండమెంటల్ రైట్స్ని ఫండమెంటల్ డ్యూటీస్ని బ్యాలెన్స్ చేయడానికి ఉపయోగపడుతుంది. అంతే కదా, హక్కులు ఉన్న చోటే బాధ్యతలు కూడా ఉండాలి, అప్పుడు అది బ్యాలెన్స్డ్గా నడుస్తుంది అనమాట. నాట్ ఇంక్లూడెడ్ ఇన్ ఒరిజినల్ కాన్స్టిట్యూషన్. అంటే 1950కి ముందు ఇది ఉందా అంటే 1950లో ఉన్న కాన్స్టిట్యూషన్ ప్రకారంలో ఇది ఉందా అంటే లేదు. దీన్ని ఎప్పుడు యాడ్ చేశారంటే మనం డిస్కస్ చేసినట్టు 42nd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్లో దీన్ని ఇంక్లూడ్ చేశారు. ఒక కమిటీ రికమెండ్ చేసింది అనమాట. ఆ కమిటీ పేరు వచ్చి స్వరాన్ సింగ్ కమిటీ. ఈ కమిటీ మనకి ఫండమెంటల్ డ్యూటీస్ ఉండాలి అని చెప్పి రికమెండ్ చేసింది. ఓకే, మనం ఎవరి దగ్గర నుంచి ఇన్స్పైర్ అయ్యామంటే యుఎస్ఎస్ఆర్ అంటే సోవియట్ యూనియన్ లేదా రష్యా అని చెప్పుకోవచ్చు. మనందరికి తెలుసు ఇది పార్ట్ 4A ఆఫ్ కాన్స్టిట్యూషన్లో ఉంది. అలాగే దీనికి సంబంధించిన ఆర్టికల్ ఏంటంటే ఆర్టికల్ 51A. మరి 42nd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా ఎన్ని డ్యూటీస్ని పెట్టారంటే 10 డ్యూటీస్ని పెట్టారు. మరి ఇప్పుడు ఎన్ని ఉన్నాయంటే ఇప్పుడు 11 డ్యూటీస్ ఉన్నాయి. 11th డ్యూటీ ఎప్పుడు పెట్టారంటే 86th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా పెట్టారనమాట. ఓకే, ఇప్పుడు అసలు ఫండమెంటల్ డ్యూటీస్ చూద్దాం. అసలు ఫండమెంటల్ డ్యూటీస్ అంటే ఏంటి, అవి ఏ ఆర్టికల్ కిందకు వస్తాయో చూద్దాం. ఫండమెంటల్ డ్యూటీస్ అనేవి 11. ఆర్టికల్ 51A ప్రకారం మొత్తం 11 ఫండమెంటల్ డ్యూటీస్ ఉన్నాయి. ఫస్ట్ ఫండమెంటల్ డ్యూటీ ఏంటంటే రెస్పెక్ట్ కాన్స్టిట్యూషన్, నేషనల్ ఫ్లాగ్ అండ్ నేషనల్ యాంథమ్. అంటే మన రాజ్యాంగాన్ని మనం గౌరవించాలి, అలాగే నేషనల్ ఫ్లాగ్ని గౌరవించాలి, నేషనల్ యాంథమ్ని గౌరవించాలి. మనం నేషనల్ యాంథమ్ మనందరికీ తెలుసు, నేషనల్ యాంథమ్ ప్లే అయినప్పుడు అందరూ లైస్ నించుంటారు. అలాగే నేషనల్ ఫ్లాగ్ని మనం తొక్కడం అలాంటివి చేయకూడదు, కాల్చడాలు తొక్కడాలు అలాంటివి చేయకూడదు. మన కాన్స్టిట్యూషన్ కూడా మనం రెస్పెక్ట్ చేయాలన్నమాట. అలాగే ఫాలో ద ఐడియల్స్ ఆఫ్ ఫ్రీడమ్ స్ట్రగుల్. అంటే స్వాతంత్ర ఉద్యమానికి ప్రేరణనిచ్చిన గొప్ప ఆదర్శాలను అనుసరించాలి అని చెప్తుంది అనమాట. అంటే ఫ్రీడమ్ స్ట్రగుల్ గురించి అప్పుడు ఉన్న ఐడియల్స్ని మనం గౌరవించాలన్నమాట. అలాగే అప్హోల్డ్ సావర్నిటీ, యూనిటీ అండ్ ఇంటిగ్రిటీ. భారతదేశ సావర్నిటీ అంటే సార్వభౌమత్వం అంటారు తెలుగులో. యూనిటీ అంటే ఒకటిగా ఉండడం, దాన్ని ఐక్యత అంటారు తెలుగులో. ఇంటిగ్రిటీ అంటే సమగ్రత. వీటిని మనం అప్హోల్డ్ చేయాలి అంటే కాపాడాలన్నమాట. మన భారతదేశం యొక్క సార్వభౌమత్వాన్ని, అలాగే సమగ్రతను, అలాగే ఐక్యతను కాపాడాలి. యూనిటీ, ఇంటిగ్రిటీ, సావర్నిటీని కాపాడాలి అంటే అప్హోల్డ్ సావర్నిటీ, యూనిటీ అండ్ ఇంటిగ్రిటీ. తర్వాత డిఫెండ్ నేషన్. మన దేశాన్ని ఎవరన్నా తిట్టారంటే మనం మన దేశానికి సపోర్ట్గా మాట్లాడాలి. అలాగే
ఎప్పుడన్నా మనకి ఎమర్జెన్సీ సిచ్యువేషన్లో మన వంతు సాయం మనం దేశానికి తప్పకుండా చేయాలన్నమాట. తర్వాత వచ్చి 5th పాయింట్ వచ్చి ప్రమోట్ హార్మనీ డిగ్నిటీ ఆఫ్ ఉమెన్, అంటే ఆడవాళ్ళను గౌరవించాలి. అలాగే ప్రమోట్ హార్మనీ అంటే ప్రగతి కోసం పాటుపడాలన్నమాట. ప్రిజర్వ్ ఇండియన్ కాంపోజిట్ కల్చర్ అంటే భారతదేశం యొక్క సంస్కృతిని మనం కాపాడాలి, ఇది కూడా ఒక పార్టే. ఓకే, ప్రొటెక్ట్ ద ఎన్వైరన్మెంట్ అంటే ఫారెస్ట్ని కానీ యానిమల్స్ని కానీ అలాగే ట్రీస్ని కానీ కాపాడాలి. నెక్స్ట్, డెవలప్ సైంటిఫిక్ టెంపర్ అండ్ హ్యూమనిజం అంటే ఏంటి? సైంటిఫిక్గా ఆలోచించాలి. అలాగే హ్యూమనిజం అంటే మానవతా భావాలు, దాన్ని ఏమంటారు మనం? ఇతరుల పట్ల జాలిగా ఉండడం, ఇతరులకి సహాయం చేయడం, ఇలాంటిది హ్యూమనిజంలోకి వస్తాయి అన్నమాట. దాన్నే తెలుగులో మానవత్వం అంటారు. సైంటిఫిక్ టెంపర్ అంటే ఏంటంటే సైంటిఫిక్ గా థింక్ చేయడం అన్నమాట. సైంటిఫిక్ గా ఆలోచించాలి అంటే మూఢనమ్మకాలను అవి వదిలేసి మనం ముందుకు వెళ్ళాలని చెప్తుంది. నెక్స్ట్ వచ్చి సేఫ్ గార్డ్ పబ్లిక్ ప్రాపర్టీ అండ్ అబ్జర్వ్ ఆఫ్ వైలెన్స్ అంటే ఏంటంటే పబ్లిక్ ప్రాపర్టీని మనం కాపాడాలి. అప్పుడు గవర్నమెంట్ బస్సులు ఉన్నాయి, చాలా మంది ఏం చేస్తారు, వాటిని కిటికీలను ఎరగొట్టాలు, వాళ్ళ సీట్లు చింపేయడాలు అలాంటివి చేస్తారు. అలాంటివి చేయకూడదు. పబ్లిక్ ప్రాపర్టీని మనం రక్షించాలి. అలాగే అబ్జర్వ్ వైలెన్స్ అంటే వైలెన్స్ ని వదిలిపెట్టాలి అని చెప్తుంది అనమాట. నెక్స్ట్ వచ్చి స్ట్రైవ్ ఫర్ ఎక్సలెన్స్ అంటే ప్రతి రంగంలో ముందుకు వెళ్ళడానికి కృషి చేయాలి అని చెప్తున్నారు. అంటే చదువులోనే ఉండాలా అంటే చదువుతో పాటు క్రీడలు అలాగే అన్నిటిలోనూ సోషల్ సర్వీస్ అన్నిటిలోనూ మనం ముందుకు వెళ్ళాలని చెప్తుంది. స్ట్రైవ్ ఫర్ ఎక్సలెన్స్ అంటే అది. నెక్స్ట్ వచ్చి 11th ఫండమెంటల్ డ్యూటీ వచ్చి మనందరికీ తెలుసు 86th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ 2002లో వచ్చింది. ఓకే, ఇదేం చెప్తుందంటే ప్రొవైడ్ ఎడ్యుకేషన్ ఫర్ చిల్డ్రన్ ఆఫ్ ఏజ్ 16 to 14. బయట ఎవరన్నా పిల్లలు చిన్న పిల్లలు బెగ్గింగ్ చేసినా ఏం చేసినా మనం ఏం చేయాలంటే మన బాధ్యత వాళ్ళని తీసుకెళ్లి ఏదన్నా స్కూల్లో చేర్చడం, అలాంటిది గవర్నమెంట్ స్కూల్స్ లో చేర్చడం, గవర్నమెంట్ హాస్టల్స్ లో చేర్చడం అలాంటిది అనమాట. ప్రొవైడ్ ఎడ్యుకేషన్ ఫర్ చిల్డ్రన్ అండర్ ఏజ్ ఆఫ్ 14. ఇది కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా వచ్చిందంటే 86th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్. అసలు ఫండమెంటల్ రైట్స్ కి ఫండమెంటల్ డ్యూటీస్ కి డిఫరెన్స్ చూద్దాం. ఫండమెంటల్ రైట్స్ అనేవి కోర్టుల ద్వారా రక్షించబడతాయి. మరి ఫండమెంటల్ డ్యూటీస్ కి అలాంటిది ఏమన్నా ఉందా అంటే లేదు. అంటే ఫండమెంటల్ డ్యూటీస్ అనేవి నాన్ జస్టిసబుల్ అంటే కోర్టుల చేత రక్షించబడవు. అవైలబుల్ అంటే ఫండమెంటల్ రైట్స్ అనేవి అందరికీ అంటే అందరికీ వర్తిస్తాయి. మరి ఫండమెంటల్ డ్యూటీస్ కూడా ప్రతి ఒక్కరికి వర్తిస్తాయి. ఇక్కడ సమ్ టు ఆల్ ఉంది కదా, సమ్ టు ఆల్ అంటే వాళ్ళు ఎవరంటే ఆర్మీ పర్సన్స్ కానీ, ఇంటెలిజెన్స్ బ్యూరోలో పనిచేసే వాళ్ళు కానీ, రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్ లో పనిచేసే వాళ్ళు కానీ, లేదా పోలీస్ కానీ, హైయర్ అఫీషియల్స్ కానీ వాళ్ళకి కొన్ని ఫండమెంటల్ రైట్సే ఉంటాయి. మీరు ఎవరన్నా ఫండమెంటల్ రైట్స్ కాన్సెప్ట్ వినకపోతే ప్లేలిస్ట్ లో ఉంటుంది, ఒకసారి చెక్ చేయండి, ఖచ్చితంగా యూస్ఫుల్ అవుతుంది. అలాగే ఫండమెంటల్ రైట్స్ ఏం చెప్తుందంటే ప్రొటెక్ట్ ఇండివిజువల్ ఫ్రీడమ్ అంటే వ్యక్తి యొక్క స్వేచ్ఛ గురించి చెప్తుంది. మరి ఫండమెంటల్ డ్యూటీ దేని గురించి చెప్తుందంటే నేషనల్ రెస్పాన్సిబిలిటీ గురించి చెప్తుంది. నేషనల్ రెస్పాన్సిబిలిటీ. ఓకే, అందరికీ డిఫరెన్సెస్ అర్థమైనాయి అనుకుంటున్నాను. నెక్స్ట్ అసలు ఫండమెంటల్ డ్యూటీస్ మీద ఏమన్నా క్వశ్చన్స్ అడిగాడా అంటే కొన్ని క్వశ్చన్స్ అడిగాడు, అవి చూద్దాం. విచ్ ఆర్టికల్ డీల్స్ విత్ ఫండమెంటల్ డ్యూటీస్? అందరికీ తెలుసు ఆర్టికల్ 51A. విచ్ అమెండ్మెంట్ ఇన్సర్టెడ్ దెమ్? ఏ అమెండ్మెంట్ ఇన్సర్ట్ చేసింది?
అంటే మనకి మనం 2 అమెండ్మెంట్స్ ఉన్నాయి. ఏంటి, 42nd ఉంది, 86th ఉంది. కానీ మనం ఏం పెట్టాలంటే 42nd పెట్టాలి. ఎందుకంటే ఫస్ట్ ఫండమెంటల్ డ్యూటీస్ స్టార్ట్ చేసిన అమెండ్మెంట్ ఇదే కాబట్టి. ఎప్పుడు వచ్చిందంటే 1976. ఓకే, విచ్ కమిటీ రికమెండెడ్ అంటే స్వరాన్ సింగ్ కమిటీ. విచ్ కంట్రీ కాన్స్టిట్యూషన్ ఇన్స్పైర్డ్ బై దెమ్ అంటే రష్యా అని తీసుకోవచ్చు. రష్యా అప్పుడు ఎలాగుందంటే యుఎస్ఎస్ఆర్ ఫామ్ లో ఉంది, యునైటెడ్ సావరిన్ సెక్యులర్ రిపబ్లిక్. విచ్ అమెండ్మెంట్ యాడెడ్ 11th డ్యూటీ అంటే 86th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్. ఎప్పుడు వచ్చిందంటే ఇది 2002లో వచ్చింది. ఇక్కడితో ఈ వీడియో ఎండ్ చేద్దాం. నెక్స్ట్ వీడియోలో ఇంకో పాలిటీ టాపిక్తో మీ ముందుకు వచ్చేస్తా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.